నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. విజయ్ గబగబా మెట్లు పైకి ఎక్కి కూతురు గదిలోకి వచ్చాడు. చిన్ని ఫోన్లో స్నేహితురాలతో మాట్లాడుతోంది. చిన్ని, ఇంకా డ్రెస్ అప్ అవ్వలేదా? టైం అవుతోంది, త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి డాడీ? ఎక్కడికేమిటి? పెళ్ళికి. మనం వెళ్ళడం లేదుగా. నువ్వు అరుముగం గారితో వెళ్ళాలన్నావుగా. మనం వెళ్ళడం లేదు అనలేదు, నేను రావడం లేదు అన్నాను. నువ్వు రాకుండా నేను ఎలా వెళ్తాను? వెళ్ళాలిరా, కనీసం నువ్వైనా వెళ్తే విశాలమ్మ గారు శాంతిస్తారు. నేను వీలు చూసుకుని ఒక్క నిమిషం ముహూర్తం టైంకి రాగలనేమో చూస్తాను. అవుతుందని నమ్మకం లేదు. నువ్వు రాకుండా నాకు బోర్ డాడీ. అసలు ఆ టైప్ పెళ్ళిళ్ళే నాకు చిరాకు. చిన్న, నువ్వు పెద్దదానివయ్యావు. నా బాధ్యతలు నువ్వు షేర్ చేసుకోవాలి. నేను అరుముగం ఇలా వస్తాడని అస్సలు అనుకోలేదు. చాలా అర్జెంట్ డీల్ రా అది. సునాయాసంగా బిజినెస్లో ఇంకో మెట్టు ఎక్కే అవకాశం వచ్చింది నాకు. నా కోసమే ఆరుముగం ఈ రాత్రి వెళ్లాల్సిన వాడు ప్రయాణం రేపు ప్రొద్దుటికి వెళ్ళడానికి వాయిదా వేసుకున్నాడు. మేమిద్దరం ఇప్పుడు లాయర్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి ఇంకో ఇద్దరు వస్తున్నారు. రేపు ప్రొద్దుట ఆరుముగాన్ని ప్లేన్ ఎక్కించే వరకు నాకు ఊపిరాడదు. అర్జెంట్ పని వచ్చిందని రాలేకపోయానని ఆ విశాలమ్మ గారికి ఫోన్ చేసేద్దాం. కుదరదు చిన్న, నువ్వు 5 నిమిషాల్లో తయారవు. ఇంక తర్కం లేదు. డాడీ మాట ఓకే అయిపోయింది. హూ డాడీ. చిన్ని ఏడుపు ముఖంతో దీర్ఘం తీసింది. అతను కూతురి భుజాల చుట్టూ చేయి వేశాడు. బంగారు తల్లివి కదూ, నేనిక్కడ ఎక్కువసేపు ఉండలేను. క్రింద ఆయన వెయిట్ చేస్తున్నాడు. మనం ఆ పెళ్లికి వెళ్ళాలి. ఎందుకంటే మీ అమ్మ గౌరవించిన వ్యక్తుల్లో ఆమె ముఖ్యురాలు. నువ్వు ఆవిడ కోసం కాదు, మీ అమ్మ ఇష్టాన్ని గౌరవించాలి కనుక. అబ్బా, స్టాప్ ఇట్, గెటప్ క్విక్. విజయ్ వెళ్ళి చిన్ని బీరువా తెరిచి గబగబా హ్యాంగర్లకున్న బట్టలు ఎతికి బ్లూకి ఆరెంజ్ కలర్ జరీ బార్డర్ పట్టు పరికిని తీశాడు. దానికి జాకెట్, చిన్న జరీ బార్డర్ షిఫాన్ ఓణి ఉన్నాయి. ఇవి కట్టుకో, కెంపులు నెక్లెస్ సెట్ పెట్టుకో అన్నాడు. బాత్రూమ్ వైపు వెళ్తున్న చిన్ని ఈ మాటలు వినగానే వెనక్కి తిరిగింది. ఆ డ్రెస్ చూడగానే కళ్ళు పెద్దవి చేసింది. ఆ డ్రెస్ గంగిరెద్దు వేషమని నా పుట్టినరోజు నాడు నువ్వు తెచ్చినప్పుడే చెప్పావు. నేను వేసుకోను. చిన్న, నా టైం చాలా వేస్ట్ చేస్తున్నావు. నువ్వు నన్ను బోరు కొట్టి చంపేస్తున్నావు డాడీ. నేను వెళ్ళను. అక్కడ అసలు నాకెవ్వరూ తెలియదు. నీ వెంట మన మనమ్మ వస్తోంది. ఆవిడొస్తే అది ఇల్లులాగానే ఉంటుంది. నన్ను గ్లాస్తో మంచినీళ్ళు కూడా తీసుకోనియదు. తనే తెచ్చి నా పెదవులకు పెడతానంటుంది. అందరూ నన్ను చూసి నవ్వుతారు. చిన్ని వచ్చి మంచం మీద కూర్చుంది. విజయ్, టైం అవుతోంది. క్రింద నుంచి ఆరుముగం కేక పెట్టాడు. వస్తున్నా జవాబిచ్చిన వెంటనే కూతురు వైపు చూశాడు. మంచం మీద ముఖం తిప్పుకుని కూర్చున్న చిన్ని కదిలే సూచనలు కనిపించలేదు. అతను పెద్దగా ఊపిరి తీసుకుని వదిలాడు. దగ్గరికి వచ్చాడు. చిన్ని, నేను నువ్వు పెళ్లికి వెళ్ళాలని అంటున్నాను. క్రింద మడమ్మ, డ్రైవర్ గోపాల్ వెయిట్ చేస్తున్నారు. డ్రెస్అప్ పై 10 నిమిషాల్లో క్రిందకు వస్తే నాకు చాలా సంతోషం. శ్రద్ధగా బిజినెస్ డీల్ చేసుకుంటాను. నువ్వు నో అని ఇక్కడే కూర్చుంటే ఇక నీ ఇష్టం. అతను చెప్పేసి క్రిందకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు గడిచినాయి. అరుముగం మద్రాసు నుంచి ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు. విజయ్ ఆయనతో మాట్లాడుతున్న కళ్ళు 1-2 సార్లు మెట్ల వైపు మళ్ళుతూనే ఉన్నాయి. అతని ముఖంలో నిరాశ తొంగి చూస్తోంది. కొద్దిసేపు అయిన తర్వాత ఫోన్ మోగింది. అరుముగం పెద్ద గొంతుతో మాట్లాడుతున్నాడు. మెట్ల మీద ఫాన్ జేబుల చప్పుడయింది. విజయ్ తిరిగి చూశాడు. ఒక్కసారిగా అతని ముఖం ఆనందంతో వెల్లివిరిసింది. మెట్ల మీద నుంచి చిన్ని దిగొస్తోంది. విజయ్ చెప్పిన డ్రెస్ వేసుకుంది, నగ పెట్టుకుంది. పోనీటైల్ కాకుండా జుట్టు వదిలేసింది. చెవి పక్కకి చిన్న పూలదండ వేలాడుతోంది. వెనక మణమ్మ వస్తోంది. మెల్లగా క్రిందకు వచ్చింది. విజయ్ ఎదురు వెళ్ళాడు. సంతోషంగా ఏదో చెప్పబోయాడు. చిన్ని అతని వైపు చూడలేదు. సీరియస్గా ముఖం పెట్టుకుని బయటకు వెళ్ళిపోయింది. మణమ్మ వెళ్ళి వస్తాం అని విజయ్కి చెప్పి వెనకనే వెళ్ళిపోయింది. చిన్ని ఎక్కిన కారు నీరజ వెట్స్ పంకజ్ అని ఉన్న కళ్యాణ మంటపం ఆవరణలోకి వచ్చి ఆగింది. అబ్బా, ఎంత బాగుందో అంది మణమ్మ. ఇలాంటి పెళ్ళిళ్ళంటే నాకు మా డాడీకి అస్సలు నచ్చవు దృఢంగా అంది చిన్ని. అప్పటికే చాలా మంది వచ్చి ఉన్నారు. పెళ్లి వాతావరణంతో కళకళలాడిపోతోంది కళ్యాణ మంటపం. అబ్బా, ఎంత బాగుంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంది మణమ్మ. వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే నీకెందుకు సంతోషం? చిన్ని నొసలు చిట్లించింది. ఏమిటో, అందరూ సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. నువ్వు వెరిబాగులు దానివి, కరెక్ట్గా చెప్పారు. ఇద్దరూ వచ్చి అతిథులతో కలిసి కూర్చున్నారు.
చిన్ని కోపంగా అంది. చూసావా, మనం వచ్చి ఎంతసేపు అయింది, ఒక్కళ్ళు మనతో మాట్లాడారా, పలకరించారా? మీరు ఒక్క విశాలమ్మ గారికి, నీరజమ్మ గారికే తెలుసు వీళ్ళు లోపల ఉన్నట్టున్నారు. మనం రావడం ముఖ్యం, అది మన బాధ్యత. పాపం ఆడపిల్లి వారు కదా, చాలా పనులుంటాయి. మగపిల్లి వారికి మర్యాదలు చూసుకోవడమే సరిపోతుంది. ఇంతలో అక్కడికి దుర్గా ప్రసాద్ వచ్చారు. ప్రసాద్ చిన్నిని అడిగాడు, మీరు విజయచంద్ర గారి అమ్మాయి కదూ? చిన్ని అవునంది. ఈ డ్రెస్లో మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేకపోయాను. మీ డాడీ నాకు బాగా తెలుసు అన్నాడు. చిన్ని ముఖం సీరియస్గా పెట్టుకుంది. అందుకే ఈ డ్రెస్ అంటే చిరాకు తనకి. కానీ డాడీ వినలేదు. అతను దుర్గా నా భార్యని చూపించాడు. దుర్గా మన విజయ్ గారి అమ్మాయి, పేరు సుమన, కానీ అందరూ చిన్ని అంటారు ఆమెను. అతను సందేహంగా చూశాడు. మణమ్మ అంది చిన్ని క్లుప్తంగా. దుర్గా అలాగా అన్నట్లు తలూపి చాలా ఆత్మీయంగా, రండి ఇద్దరు భోజనం చేద్దురు గాని అంది. నేను తినొచ్చాను అంది చిన్ని. తినొచ్చారా? పెళ్లికి వస్తూ ఎవరైనా ఇంట్లో తినొస్తారా? కాస్తైనా తినాల్సిందే అన్నాడు ప్రసాద్. నాకు ఆకలి లేదు, లేకపోయినా తోచింది తినాల్సిందే. మీరు భోజనం చేయకుండా వెళ్ళారంటే మా పిన్ని నన్ను చంపేస్తుంది, అసలే వీడియోలు పెట్టించింది అంటూ బలవంతం చేసింది దుర్గా. తప్పనిసరిగా చిన్ని మణమ్మ లేచి భోజనాల హాల్లోకి వచ్చారు. టేబుల్స్ మీద అరిటాకులో భోజనం వడ్డిస్తున్నారు. ఆ హాల్ అంతా చెప్పలేని సందడిగా ఉంది. తిని వెళ్ళేవారు, వెళుతున్నవారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. చిన్ని భోజనం హాల్లోకి వచ్చింది. టేబుల్ దగ్గరగా కూర్చుంటూ మణమ్మ కోసం చూసింది. మణమ్మ లేదు. కళ్ళతో హాలు కలయి చూసింది. ఎక్కడా లేదు. రామ్మ రా కూర్చో. దుర్గా చిన్నీకి మర్యాద చేసింది. చిన్ని మునివేళ్లతో తినడం కార్యక్రమం పూర్తి చేయాలన్నట్టు తింటోంది. లోపల మణమ్మ మీద చాలా కోపంగా ఉంది. ఎవరో వచ్చి మీ డాడీ ఎక్కడా అని అడుగుతున్నారు. రాలేదు అంటోంది. డాడీకి సర్కిల్ ఎక్కువ, వాళ్ళకి తను తెలిసేమో కానీ వాళ్ళెవరూ తనకి తెలియడం లేదు. చిన్ని భోజనం అయిందనిపించి లేచి వెళ్ళి చేయి కడుక్కుంటోంది. పిల్లని చంకనేసుకుని ఒక పెద్దావిడ వచ్చి, మీ మణమ్మ అక్కడుంది, వాళ్ళ అక్కకి ఒంట్లో బాగాలేదట, తెలిసిన వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడే వస్తానని మీకు చెప్పమంది అని చెప్పింది. చిన్ని కోపం ఆపుకున్నట్టు పెదవి బిగించింది. ఇంతలో అక్కడికి దుర్గ మళ్ళీ వచ్చింది. నువ్వు ఇక్కడున్నావా? నీరజ నిన్ను తన దగ్గరికి తీసుకురమ్మంటోంది అంది. చిన్ని దుర్గ వెంట వెళ్ళింది. నీరజ తలనిండా పెద్ద మోకులా చుట్టిన పూల జడలతో, ఒంటి నిండా నగలతో, మెడ తిప్పలేనట్లు ఉంది. నీరజతో చాలా తక్కువ పరిచయమైన బాగానే ఆత్మీయంగా పలకరించింది. డాడీ రాలేదట కదా అంది. కూర్చో అంటూ పక్కన కూర్చోబెట్టుకుంది. విజయ్ గారి అమ్మాయి సుమన అంటూ ఎవరెవరో పరిచయం చేస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్లే అమ్మాయిలందరూ. అలంకరణలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. తను ఇంతవరకు ఈ పరికిణి ఓణి మోయడమే చాలా భారం అనుకుంటే వాళ్ళు అంతకంటే ఎక్కువ బరువైన అలంకరణే మోస్తున్నారు. ఎంత సందడో! ఎవరెవరో వస్తున్నారు. ఒకటే జోకులు, నవ్వులు, నగల మిలమిలలు, డ్రెస్అప్ల రెపరెపలు. మీ ఆడబడుచు వస్తోంది, ఒక అమ్మాయి నీరజకు చెప్పింది. నాజూకైన నగలు ఒంటి నిండా మోస్తూ వైట్ కలర్ పట్టుచీర కట్టుకున్న అమ్మాయి వచ్చింది. అక్కడ నీరజ పక్కన ఒకటే కుర్చీ ఉంది. అందులో కూర్చుని ఈ సందడంతా గమనిస్తున్న చిన్నితో ఒక అమ్మాయి, సుమన ప్లీజ్ కుర్చీ ఖాళీ చేయాలి, నువ్వు వాళ్ళు ఆడబడుచు కూర్చుంటుంది అంది. సుమన చివాలను లేచి పక్కకు తొలగి నుంచుంది. ఆడబడుచుల ఫ్రెండ్స్ వచ్చారు. అంతా జోకుల మయం, నవ్వుల జడివాన. నీరజ వాళ్ళ మాటల సందడిలో మునిగిపోయింది. సుమన చిరాగ్గా మణమ్మ కోసం చూస్తోంది. ఇంత జనంలో మణమ్మ తన దగ్గరికి రాగలదా? సుమనతో ఎవరూ మాట్లాడడం లేదు. అపరిచితులతో మాట్లాడడం, కలిసి కాలక్షేపం చేసే అలవాటు తనకి లేదు. సుమనకి ఇంత జనం ఉన్నా అక్కడెవ్వరూ లేనట్టుగా ఒంటరిగా ఉంది. అందుకే తను ఈ పెళ్లికి రానని గొడవ చేసింది. డాడీ వినలేదు. ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. అసలు ఈ సోషల్ ఫంక్షన్స్ తనకు అలవాట్లేదు. ఎక్కడికి వెళ్ళినా డాడీతో వెళ్ళడమే. డాడీ లేకపోతే ఇలాంటి చోట్ల తనకి ప్రాణం లేనట్టుంటుంది. సుమన పెదవి బిగించి చుట్టూ చూస్తోంది. కాసేపటికి ఆ చీరలు, ఆ నగలు, వాళ్ళ నవ్వులు, ఆ ఫ్యాషన్స్ సిల్లీగా అనిపించసాగాయి. విసుగు రాసాగింది. ఈ సముద్రంలో నుంచి ఎప్పుడు బయటపడగలుగుతానో అనిపించింది. ఇంతలో దుర్గా అనే ఆవిడ మళ్ళీ వచ్చింది. సుమనని అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళు నీరజ పురమాయించింది. రా అంటూ దుర్గా తీసుకెళ్ళింది. గదిలో అందరూ పెద్దవాళ్లే ఉన్నారు. ఏమిటేమిటో సర్దుతున్నారు. కొంతమంది పిల్లల్ని నిద్రపుచ్చుతున్నారు, కొంతమంది కునుకు తీస్తున్నారు, మరికొంతమంది కబుర్లు ఆడుతున్నారు. పిన్ని విజయ్ గారి అమ్మాయి వచ్చింది చెప్పింది దుర్గ. కుర్చీలో కూర్చుని వంగి తలంబ్రాల బియ్యం పళ్ళెంలో పోస్తున్న విశాలమ్మ,
వెంటనే ఆడు తిరిగింది. ఒక్క నిమిషం సుమనని గుర్తుపట్టలేనట్టు చూసింది. నేనే ఆంటీ అంది సుమన దగ్గరకొచ్చి. ఆవిడ వెంటనే సుమన చేయి అందుకుని, ఏమిటి డాడీ రాలేదా అంది. రాలేదు, నన్నొక్కదాన్నే పంపారు. రాకపోతే మీకు కోపం వస్తుందని చెప్పారు. మంచి పని చేశావు, రారా. ఆవిడ కాలు నొప్పున్నా కానీ సుమన భుజాల చుట్టూ చేయి వేసింది. క్రింద కాలు జాపుకుని కూర్చుని తలంబ్రాల బియ్యం బాగా కలుపుతుంది అన్నమ్మ. విశాల సుమన భుజాల చుట్టూ చేయివేసి, అన్నమ్మ ఎవరొచ్చారో చూడు అంది. అన్నమ్మ తలెత్తింది. ఎవరు అంది. కళ్ళజోడు పెట్టుకుని చూడు విశాలమ్మ హెచ్చరించింది. ఎవరో చెప్పరాదు, పసుపు చేతులు కళ్ళజోడికి అంటుకుంటాయి. కళ్ళజోడు పెట్టుకోమన్నానుగా గట్టిగా అంది విశాలమ్మ. సుమన అన్నమ్మని విచిత్రమైన వ్యక్తిలా చూస్తోంది. ఆవిడ వేషభాషలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. సేతుమాధవ పక్కనున్న సంచిలో నుంచి కళ్ళజోడు తీసి అందించాడు. అన్నమ్మ పెట్టుకుని చూసింది. పిల్ల లక్షణంగా ఉంది. అన్నమ్మ గొంతులో మాటల కళ్ళజోడులో నుంచి పిల్ల కను ముక్కు తీరు స్పష్టంగా కనిపిస్తున్న కొద్దీ నూతిలో మాటల్లా అయినాయి. ఆవిడ చేతులు కలుపుతున్న తలంబ్రాలు వదిలేశాయి. సరిగ్గా చూసావా ఎవరిలా ఉంది చిరునవ్వుతో అడుగుతోంది విశాలమ్మ. అన్నమ్మ చూశానని తలూపుతుండగానే ఆమె శరీరం మెల్లిగా లేచి నిలబడింది. ఎవరిలా ఉంది చెప్పు అడిగింది విశాలమ్మ. అన్నమ్మ మాట్లాడలేదు. చిక్కి కృంగినట్లున్న ఆ కళ్ళు శరీరంలో ఉన్న ఓపికని తోడు తెచ్చుకుంటున్నట్లు పెద్దవైనాయి. విజయ్ కూతురు సుమన అంటూ విశాలమ్మ సుమనని భుజాలు పట్టి తన ముందుకు నెట్టి చూపించింది. విశాల విశాల అంటోంది అన్నమ్మ. ఆవిడ ఊపిరి పెద్దగా పీలుస్తోంది. సరిగా చూస్తున్నావా? ఆవిడ తల ఊపింది. హఠాత్తుగా ఆవిడ కళ్ళల్లో నీటి చలమ మొదలైంది. కళ్ళు ఆశ్చర్యం అపనమ్మకంతో నిశ్చేష్టమైనాయి. విశాలమ్మ సుమనకి చెబుతోంది. సుమన ఆమె అన్నమ్మ అని నా చిన్ననాటి స్నేహితురాలు. సుమన అలాగా అన్నట్టు చూసింది. ఆవిడ ముక్కుకు వేలాడుతున్న అడ్డబాస చాలా తమాషాగా చూడముచ్చటగా ఉంది. అన్నయ్య నువ్వు కూడా చూడు అంది విశాలమ్మ ఆయనతో. ఆయన అప్పటికే చేతిలో లిస్టు క్రింద పడేసి నమ్మశక్యం కానివాడలా చేష్టలుడిగి చూస్తున్నాడు. అన్నయ్య ఇప్పటికైనా మీకు అర్థమైందా? పెళ్లికి అన్నమ్మని నువ్వు తప్పకుండా తీసుకురావాలి అని ఎందుకంత బలవంతం చేశాను నేను? విశాలమ్మ ఇంకా ఏదో చెప్పబోతోంది. అన్నమ్మ అప్పటికే ఒక్కడుగు ముందుకేసింది. ఆవిడ చూపులు పిచ్చిదాని చూపుల్లా మారిపోయినాయి. సుమన ఒక అడుగు వెనక్కేసింది. అన్నమ్మ వేగంగా 2 అడుగులు ముందుకేసింది. ఒక్కసారి సుమనని విశాల చేతిలో నుంచి గుంజినట్టు లాక్కుంది. చిట్టి 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 అంటూ సుమన భుజాల చుట్టూ 2 చేతులు పెనవేసి గుండెల దగ్గరికి లాక్కుంటూ, చిట్టి నా తల్లి, నా బంగారు కొండ, ఎన్నాళ్ళకు కనిపించావే? అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళావే? నీకోసం ఎంత ఏడ్చానమ్మా చిట్టి, అమ్మని ఎందుకే ఇంత ఏడిపించావు అంటూ సుమన తల మీద ముఖం మీద ముద్దుల వర్షం కురిపించేసింది. సుమన ఆవిడ చేతల్లో వేటగాడి చేతిలో పెట్టలా గిలగిలా కొడుతోంది. గిలగిలలు ఆడుకుంటోంది. వదలమంటుంటే విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది సుమన. విడిపించుకోవాలని ప్రయత్నం చేసిన కొద్దీ ఆవిడ చేతులు ఇంకా బిగిసినాయి. ముద్దుల వర్షం ఇంకా ఎక్కువైంది. ఆ పెనుగులాటలో ఆవిడ అడ్డబాస సుమన సుమ చెంప మీద గీసుకుపోయింది. ఆంటీ హెల్ప్ మీ, హెల్ప్ హెల్ప్. సుమన అన్నమ్మని చేతులతో బాదుతూ తోస్తూ అరుస్తోంది. విశాల సేతుమాధవ పరుగున వచ్చి ఆవిడ నుంచి సుమనని విడిపించాలని చూశారు. అన్నమ్మ వదలలేదు. పిల్ల కొనని వదలని తల్లి పులిలా ఉంది. చిట్టిదా, మనం మన ఇంటికి వెళ్ళిపోదాందా? తొందర చేస్తోంది అన్నమ్మ. నీకు మతిపోయిందా? వదులు సేతుమాధవ అరిచాడు. వదలవే అన్నమ్మ, ఆ పిల్ల భయపడిపోతోంది. విశాలమ్మ కూడా అరిచింది. కానీ అన్నమ్మ వినిపించుకునే స్థితిలో లేదు. అమ్మకి ఎందుకే ఇంత పెద్ద శిక్ష వేశావు? నీ కాళ్ళు పట్టుకుంటానే చిట్టి, నన్ను వదిలి వెళ్ళకే. ఆవిడ హఠాత్తుగా ఏడుస్తూనే సడన్గా సుమన పాదాలు గట్టిగా పట్టుకుంది. అప్పటికే సుమన విశాలమ్మని గట్టిగా కౌగిలించేసుకుంది. చీ వదులు, నా కాళ్ళు వదులు, చీ యు మ్యాడ్ ఉమెన్. సుమన కాళ్ళతో ఆవిడ్ని తన్నసాగింది. సేతుమాధవ అప్పటికే వంగి అన్నమ్మని బలవంతంగా లేవదీశాడు. విశాలమ్మ సుమన భుజాల చుట్టూ చేయి వేసి దూరంగా తీసుకెళ్ళింది. అన్నయ్య వదులు, నన్ను వదులు, నిన్ను చంపేస్తాను. చిట్టి వెళ్లకు. అన్నమ్మ చేయి చాస్తూ ఏడుస్తూ అరవసాగింది. అప్పటికే అక్కడ కునికిపాట్లు పడుతున్న వాళ్ళు ఉడిక్కిపడి లేచారు. కబుర్లు చెప్పుకుంటున్న వారు మానేసి నివ్వెరపోయి చూస్తున్నారు. పిల్లలు నిద్రలో లేచి ఏడుస్తున్నారు. వారు పట్టించుకోవడం లేదు. కొంతమంది లేచి వచ్చారు. ఏమైంది అన్నమ్మని చూస్తూ అడిగారు. సేతుమాధవ ఏం లేదు అంటూ సర్ది చెప్తున్నాడు. విశాలమ్మ సుమనకి మంచినీళ్లు త్రాగిస్తోంది. విస్సు అమ్మాయిని ముందు అవతలకి తీసుకెళ్ళు, మాధవ అరిచాడు. విశాల సుమనని అవతలకి తీసుకెళ్ళింది.
చిట్టి వెళ్ళకు వెళ్ళకు అన్నమ్మ ఏడుస్తూ ముందుకు వెళ్ళడానికి కదలబోయి పట్టు తప్పి క్రింద కుప్పలా కూలింది. మాధవ ఆవిడని ఒడిలోకి తీసుకుని దగ్గరకు పట్టేసుకున్నాడు. విశాలమ్మ సుమనని బయటకు తీసుకొచ్చింది. సుమనకి ఓణి చిరిగిపోయింది. తలలో పూలదండ రాలిపోయింది. నగలు చిందరవందరగా చిక్కడినాయి. తల రేగింది. బుగ్గన గీసుకుపోయిన చోట రక్తం చెమరుస్తోంది. అయ్యో, రక్తం వస్తోందే అమ్మ, ఇక్కడెక్కడున్న డాక్టరు? విశాలమ్మ ఆదుర్దాగా అంది. సుమన ఏడుపు గొంతుతో, నాకేం వద్దా ఆంటీ, ఐ వాంట్ మై డాడీ, షీ ఈజ్ మ్యాడ్ ఉమెన్, ఐ హేట్ షర్. నా ప్రాణం పోయిందనే భయపడ్డాను. చి యావగింపుగా అంది. అయ్యో, ఇట్లా అవుతుందని అనుకోలేదమ్మా. విశాలమ్మ ఎంత చెబుతున్నా సుమన వినలేదు. కారు దగ్గరకు వచ్చేసింది. విశాలమ్మ వెంటే వచ్చిన కారు ఎక్కించేసింది. డ్రైవర్ చెదిరిపోయిన సుమన అలంకరణ విచిత్రంగా చూస్తున్నాడు. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు, విశాలమ్మ డ్రైవర్కి చెప్పింది. అతను తల ఊపాడు. ఇంతలో మణమ్మ పరిగెత్తుకొచ్చింది. చిన్నమ్మ ఏదో చెప్పబోయింది. సుమన కళ్ళెర చేసింది. నాతో మాట్లాడకు, గెట్ అవుట్. అది కాదమ్మా, మా ఊరి మనుషులు కనిపించారు. మా అక్కకి ఒంట్లో బాగోలేదంటేను. షాటప్, నువ్వు మీ అక్క, గో టు హెల్ప్, డ్రైవర్ పద అంది. అయ్యయ్యో, ఎంత పొరపాటైంది, మా అయ్యగారు నన్ను చంపేస్తారు. మణమ్మ ఏడవసాగింది. విశాల దగ్గరికి దుర్గ వచ్చింది. పిన్ని, ఇక్కడున్నావా, పిలుస్తున్నారు నిన్ను అంటూ తొందర చేసింది. మ్రాన్పడిపోయినట్టున్న విశాలమ్మ కదిలి దుర్గ వెంట వెళ్ళింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి మౌన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.